నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు. నేను అల్లోపతి వైద్యంలో సూపర్ స్పెషలిస్ట్ని. భారతదేశంలో ఎంబీబీఎస్, ఎంఎస్ విద్యను అభ్యసించి బ్రిటన్ వెళ్ళి ఎఫ్ఆర్సిఎస్ విద్యను పూర్తి చేసుకుని భారతదేశం వచ్చి గత 45 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను. అంబళి అనేది మన పూర్వీకులు, మన తాత అమ్మమ్మ జేజులు అప్పట్లో ఎంతో ఇష్టంగా వాడేవారు. మరి గ్రామీణ ప్రాంతంలో ఈరోజు కూడా అంబళి ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. అంబళి ఉపయోగించేవాళ్ళు, అంబళి తాగేవాళ్ళు ఉక్కు మనుషుల్లా ఉంటారు, ఉక్కు శరీరం. ఈ అంబళి చిరుధాన్యాలతో చేస్తారు. రాగితో చేయొచ్చు, కొర్రలతో చేయొచ్చు, అరిగెలతో చేయొచ్చు, జొన్నలతో చేయొచ్చు. చిరుధాన్యాలతో చేసే ఈ అంబళి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత ఉండే ఆడపిల్లలు, మహిళలు, అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి. దాన్ని నీటి బుడగల్ని పీసీఓఎస్ అంటారు, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. ఈ పీసీఓఎస్ ఉండి పీరియడ్ సక్రమంగా రాని వాళ్ళు, నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి వచ్చేవాళ్ళు, నెలసరి క్రమంగా రాని వాళ్ళు హార్మోన్ల సమతుల్యతను మళ్ళీ తిరిగి పొందటానికి అంబళి ఉపయోగపడుతుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రోన్ల యొక్క సమతుల్యతను కాపాడుతుంది. కొంతమంది మహిళలకి మీసాలు, గడ్డాలు, ముఖం మీద ఎంట్రుకలు వస్తాయి మగవాళ్ళ. అంటే ఏంటంటే పురుష హార్మోన్ల యొక్క పరిమాణము పెరిగి స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గినప్పుడు అలా ఉంటాయి. హార్మోన్ల సమతుల్యత పొందటానికి, సమతుల్యత ఉండే విధంగా కాపాడటానికి అంబళి ఎంతగానో దోహదపడుతుంది. షుగరు, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంబళి తాగితే మధుమేహ నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ లెవెల్ రక్తంలో స్థిరీకరించబడతాయి. వేసవి కాలంలో అంబళి తాగితే వేసవి తాపం నుంచి కాపాడుతుంది, వడదెబ్బ తగ్గదు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వేసవి ఎండలో రోడ్ల నిర్మాణము చేసేవారు, బైక్ మీద ఎక్కువసేపు ఎండలో ప్రయాణించేవాళ్ళు అంబళి తాగితే ఆ సన్ స్ట్రోక్, ఆ వేసవి తాపము, ఉష్ణ తాపము, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్త సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి, రక్తము గడ్డలు కట్టకుండా నివారించి, గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే మెడ ముందు భాగాన ఉండే కెరటిడ్ ధమనులలో రక్త సరఫరా సమృద్ధిగా జరిగి పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. దీంట్లో పొటాషియం అనేది ఉంటుంది చిరుధాన్యాల్లో. ఈ పొటాషియం ఉండటం వల్ల బీపీ ఉన్నవాళ్ళు బీపీ ట్యాబ్లెట్లతో పాటు అంబళి తాగితే రక్తపోటు మంచి నియంత్రణలోకి వస్తుంది. ఎవరికైతే బీపీ కంట్రోల్ కావట్లేదో ఈ అంబళి తాగండి, నియంత్రణలోకి వస్తుంది. స్థూలకాయము, భారీ కాయము ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనే సంకల్పంతో ఉన్నవాళ్ళు అంబళి తాగటం వల్ల బరువు బాగా తగ్గిపోతారు. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది అంబళిలో. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నివారిస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా అంబళి కాపాడుతుంది. ఇక మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు
అంబలి తాగితే మూత్రపిండంలో రాళ్ళు కరిగిపోతాయి. మూత్రపిండంలో 9 మిల్లీమీటర్ల కంటే అంటే 1 సెంటీమీటర్ కంటే తక్కువ సైజు ఉన్న మూత్రపిండంలో రాయికి ఏ విధమైన చికిత్సలు అవసరం లేదు. దానంతటికవే మనం నీళ్ళు ఎక్కువ తాగితే, అంబలి తాగితే 1 సెంటీమీటర్ కంటే సైజు తక్కువ ఉన్న రాళ్ళన్నీ కరిగి బయటకు వచ్చేస్తాయి. మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా, మూత్రములో చీము కణాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ఈ అంబలిలో కాల్షియం ఉంటుంది. కాల్షియము దంతాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడి పిప్పిపళ్ళు పుచ్చుపళ్ళు రాకుండా నివారిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా నివారిస్తుంది. పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు త్వరితగతిన రావటానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకి ఇస్తే అంబలి, పిల్లలకి అంబలి ఇవ్వటం ద్వారా ఎత్తు బాగా పెరుగుతారు. ఎముక పుష్టి వస్తుంది, కండ పుష్టి వస్తుంది. వృద్ధులు అంబలి తాగటం ద్వారా వృద్ధాప్యంలో తగ్గిపోయిన కాల్షియం నిల్వలు మళ్ళీ ఎముక దృఢత్వానికి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పులు తగ్గటానికి దోహదపడుతుంది. ఎముక యొక్క పెళుసుదనాన్ని నివారిస్తుంది. ఇది చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. అంబలి తాగితే చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు రావు, శరీరం మీద మచ్చలు రావు, శరీరం మీద కురుపులు, పొక్కులు, సెగ్గడ్డలు, గజ్జి, తామర కూడా రావు. వృద్ధాప్య ఛాయలు, ముఖం మీద ముడతలు, శరీరం మీద ముడతలు రాకుండా నివారించే శక్తి అంబలికి ఉంది. మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది. తద్వారా మహిళలకి రక్తహీనత, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది. అంబలి తాగే వాళ్ళకి రక్తహీనత అనేది ఉండదు. అంబలి తాగటం వల్ల మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి కూడా బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి లోపిస్తే స్థూలకాయము, భారీకాయము, మలబద్ధకము, చిన్నపిల్లల్లో థైరాయిడ్ గ్రంథి లోపిస్తే పొట్టిగా ఉండటం, ఎత్తు పెరగకపోవటం జరిగే అవకాశం ఉంది. తర్వాత అంబలి తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్ణం అనేది పోతుంది. గ్యాస్ ట్రబుల్ని అరికడుతుంది. జీర్ణకోశంలో జఠర రసము, క్లోమరసము, పైత్యరసాల ఉత్పత్తి బాగా జరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకము ఉన్నవారు అంబలి తాగటం వల్ల మలబద్ధకం నివారించవచ్చు. మలబద్ధకం ఉన్నవారికి మొలలు, అరిసె మొలలు, మూలశంక, అరిసె మొలలు వస్తుంటాయి. ఈ మలబద్ధకమే పెద్ద పేగు క్యాన్సర్కి, మలాశయం, రెక్టమ్ క్యాన్సర్ దారితీసే అవకాశం ఉంది. కనుక అంబలి ప్రతిరోజు తాగటం ఎంతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఈనాటికి కూడా గ్రామీణ వాసులు, గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వ్యవసాయదారులు, ఎక్కువగా రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్రలో ఉండేవాళ్ళు అంబలిని చిరుధాన్యాలతో చేసుకుని ఆస్వాదిస్తుంటారు. కనుక నేటి తరం అంబలి అంటే ఏంటో తెలవని వాళ్ళు కూడా ఈ చిరుధాన్యాలతో చేసిన అంబలి తాగి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి.